ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే, రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చెయ్యాలి. మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి, అది కాకి స్నానం అని పిలుస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోక రూపం చేస్తారు. అంటే ఇంకా అనుగ్రహిస్తారు. ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు, జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి. అలా పడిపోయాయి అనుకోండి, 7 జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని. సరే, మనకి తెలుసున్న విషయం, ఎలాగో ఉపన్యాసాలు చెప్తున్నాం కదా, మనం నలుగురికి చెప్తే ఎవరు దాన్ని ఎందు ఆస్తిక్య బుద్ధి ఉందో దాన్ని వారు వినియోగించుకుంటారు అని నేను ఆ శ్లోకాన్ని ఇవాళ రాసుకుని రావడం జరిగింది.